ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మాట పౌలు భక్తులు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. ఆయన ఈ మాట రాసే సమయానికి ఆయన ఎక్కడున్నాడు అంటే చెరసాలలో ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడు. ఆయన భయంకరంగా హింసించబడ్డాడు. ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే తను బ్రతుకుతాడో లేదు తనకి కూడా తెలియదు. సజీవంగా తను బయటకు వస్తాడో లేదో ఆయనకి కూడా నమ్మకం లేదు. అందుకే ఆయన అన్నాడు, బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాగా. ఎందుకు మాట్లాడాలంటే ఆ చెరసాల నుంచి అతను బయటకు వస్తాడో లేదో అతనికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆయన అటువంటి పరిస్థితిలో ఉండి, అటువంటి దుఃఖంలో ఉండి, భయంకరమైన శ్రమలో ఉండి సంఘాన్ని ఏం చేస్తున్నాడు, సంఘానికి ఏం చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుడును ఆనందించుడి అంటున్నాడు. వాస్తవానికైతే ఎవరికి ఆదరణ అవసరం, ఎవరికి ఓదార్పు అవసరం? శ్రమలో ఉన్నవారికి ఆదరణ అవసరం, శ్రమలో ఉన్నవారికే ఓదార్పు అవసరం. మన బంధువులకు బాగలేకపోయినా, మనకు తెలిసిన వాళ్ళకి బాగలేకపోయినా, వాళ్ళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఏం చేస్తాం? మనమే వారి దగ్గరికి వెళ్ళి వారిని ఓదారుస్తాం, వారిని బలపరుస్తాం. ఏం కాదులే, దేవుడు ఉన్నాడని చెప్తాం. కానీ ఇక్కడ పౌలు భక్తులు రివర్స్లో చేస్తున్నారు. శ్రమలో ఉంది ఆయన, కష్టం అనుభవిస్తుంది ఆయన, ఆపదలో ఉంది ఆయన, ఇబ్బంది పడుతుంది ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే రివర్స్లో సంఘాన్ని ఆయన ఆదరిస్తున్నాడు, రివర్స్లో సంఘాన్ని ఆయన బలపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఎందుకు ఆయన మాట అనగలుగుతున్నాడు అంటే చెరసాలలో పౌలు భక్తులుండి చేస్తున్న పని అదే కాబట్టి. ఆయన చెరసాలలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బ్రతుకుతాడో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పౌలు భక్తులుండి ఆయన చేస్తున్న పని ఏంటిది అంటే ప్రభువునందు ఆనందించడం, ప్రభువునందు సంతోషపడడం. వచ్చిన శ్రమను బట్టి కృంగిపోకుండా, వచ్చిన పరిస్థితులను బట్టి భయపడకుండా, ఏమవుతుందో అని దిగులు పడకుండా పౌలు భక్తులు చేస్తున్న పని ఏంటిది? ఆనందించడం. ఎందుకు ఆయన అంతగా ఆనందిస్తున్నాడు? ఎందుకు ఆయన చెరసాలలో అంతగా దేవుణ్ణి కొనియాడగలుగుతున్నాడు? దిగులు పడకుండా, భయపడకుండా ఉండగలుగుతున్నాడు అంటే ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఆనందము అంత గొప్పది. యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకానికి దిగివచ్చి తను తాను రిక్తునిగా మార్చుకొని లోకానికి దిగివచ్చి ఆ కల్వరిలో, ఆ శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన బలియాగం ద్వారా ఆయన మనకి ఇచ్చిన ఆనందం అది కొంతకాలం ఉండే ఆనందం కాదండి. అది తాత్కాలికంగా ఉండే ఆనందం కాదు. యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చిన ఆనందము శాశ్వతమైన ఆనందం. ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఒక శ్రమ దూరం చేయలేదు, ఒక అనారోగ్యం దూరం చేయలేదు, ఒక పరిస్థితి దూరం చేయలేదు, చివరికి మరణం కూడా ఆనందాన్ని దూరం చేయలేదు. అంత గొప్ప ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకిస్తూ వచ్చాడు. అంత గొప్ప సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకిస్తూ వచ్చాడు. ఆయన కల్వరిలో ఆ శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా. ఎందుకనంటే పాపముల నుంచి విడుదల పొందడమే గొప్ప ఆనందం. అంతకంటే గొప్ప ఆనందం మన జీవితంలో ఏదీ లేదు. చూడండి, ఈ లోకంలో మనుషులు దేన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు? వేటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు చెప్పండి? వాళ్ళకేమో కలిగి ఉంటాయి కదా, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏవైతే వారు కలిగి ఉంటారో ఈ లోక సంబంధమైనవి, వాటిని చూసుకొని ఆనందిస్తూ ఉంటారు, వాటిని చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు, నిజమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు అవి మనల్ని కాపాడతాయా, అవి నిజంగా ఆనందింపజేస్తాయా అంటే ఎప్పటికీ కూడా జరగదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే రీసెంట్గానే విజయవాడలో ఏమొచ్చినాయి? వరదలు వచ్చినాయి. దాదాపు 2-3 లక్షల కుటుంబాల వరదల్లో ఇరుక్కుపోయినాయి. అందులో పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ధనవంతులు కూడా ఉన్నారు. వాళ్ళ కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అవేమన్నా సరే వారిని విడిపించగలిగినాయా? అవేమన్నా సరే వారికి సంతోషాన్ని ఇవ్వగలిగినాయా? ఇవ్వలేదు. వరద పొంగుతున్నప్పుడు, నీళ్ళు వస్తున్నప్పుడు, ఇల్లు మునిగిపోతున్నప్పుడు, ఇంట్లో బంగారం ఉంది, దాన్ని చూసుకొని సంతోషించగలమా? సంతోషించలేం. కారు ఉంది, చూసుకొని సంతోషించగలమా? సంతోషించలేం. ఆస్తులు ఉన్నాయి, బయట మనకు పెద్ద బంధువరం ఉంది, ఆనందించగలమా? ఆనందించలేం. అంటే ఈ లోకంలో మనుషులు పొందే ఆనందము, ఈ లోకం ద్వారా మనకు వచ్చే ఆనందము, అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, మన స్థితిగతులు, ఈ లోకం ద్వారా మనకు వచ్చే ఆనందం అది తాత్కాలికమైన ఆనందం. అది కొంతసేపు ఉండే ఆనందం. అది అనారోగ్యం వస్తే పోతుంది, శ్రమ వస్తే పోతుంది, మరణం వస్తే పోతుంది. అది మనకు శాశ్వతంగా ఉండే ఆనందము కాదు. అది మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ఆనందం కాదు.
కానీ యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన ఆనందము అది శాశ్వతమైన ఆనందం అన్న. అది ఒక రోజు ఉండి రేపు ఇవాళ నుండి రేపు పోయేది కాదు. ఈ జన్మలో ఉండి వచ్చే జన్మలో అని అంటుంటారు లోకంలో, అది పోయేది కాదు. అది శాశ్వత కాలం ఉండే ఆనందం ప్రభు మనకి ఇస్తూ వచ్చాడు. ఎందుకనంటే పాపాల నుంచి విడుదల పొందడం, యేసు ప్రభువునికి రావడం, యేసు ప్రభువుని తెలుసుకోవడం, ఆయనలో జీవించడం, ఆయనలో సంతోషాన్ని వెతకడం, అది గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చింది. అది గొప్ప ధన్యత మనకి ఇచ్చింది. అందుకే కీర్తన అక్కడ అంటాడు 100వ కీర్తనలో మొదటి 2 వచనాలలో అక్కడ దావీదు అంటుంటాడు, కీర్తనల గ్రంథము 100వ కీర్తన మొదటి 2 వచనాలలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఏం చెప్తున్నాడు ఆయన? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి. ఉత్సాహ ధ్వని అంటే ఏంటి చెప్పండి? సంతోషం ఏంటిది, ఉత్సాహం ఏంటిది? 2 చెప్పాడు ఆయన. సంతోషంతో యెహోవాను సేవించమన్నాడు, ఉత్సాహ ధ్వని చేయమన్నాడు, ఉత్సాహ గానం చేయమన్నాడు. దాని అర్థం ఏంటిది? సంతోషం ఎక్కువైపోతే వచ్చేదే ఉత్సాహం. ఒక్కోసారి మన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని విషయాలను బట్టి మనకు సంతోషము ఎక్కువైపోతూ ఉంటుంది, తట్టుకోలేము. ఆ వచ్చే పరిస్థితిని ఉత్సాహము అంటారు. ఆ ఉత్సాహముతో దేవునికి ఏం చేయాలంటే మనము ధ్వని చేయాలి. ఆయన సన్నిధికి ఎలా రావాలి? సంతోషంతో రావాలి. ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధికి రావాలి. వచ్చిన వారికి ఏం చేయాలి? సంతోషంతో దేవుణ్ణి సేవించాలి. సేవించడం అంటే రకరకాలు, ఆరాధించడం కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, ఏది చేసినా కానీ సంతోషంతో మనం ప్రభువుని చేయాలి. ఎందుకంటే ప్రభు అటువంటి గొప్ప సంతోషాన్ని మనకి ఇచ్చాడు. మన జీవితంలో అటువంటి సంతోషము, ప్రభు మనకి ఇచ్చిన సంతోషమును మనకు గుర్తిరగకుండా, ప్రభు ఎంత గొప్ప శాశ్వతమైన ఆనందాన్ని మనకి ఇచ్చాడు అది గుర్తిరగకుండా, అది మనం ఒక దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి మహిమపరిస్తే ఆ ఆరాధన దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు. ఆరాధన దేవుణ్ణి సంతోషపరచదు. ప్రభు మనకి ఎటువంటి ఆనందాన్ని ఇచ్చాడో ఆ ఆనందాన్ని మనం తెలుసుకొని ఆరాధించాలి. ప్రభు ఎంత గొప్ప సంతోషాన్ని మనకి ఇస్తూ వచ్చాడో అది ఎగిన వారంగా మనం ఆరాధించాలి. దావీదు జీవితంలో అన్నీ ఉన్నాయి. దావీదు బహు భక్తిపరుడు, మంచి ఆరాధనకారుడు, దేవునికి దగ్గరగా జీవించినటువంటి వాడు. నా ఇష్టానుసారుడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా చిత్త ప్రకారమైనటువంటి మనస్సు కలిగిన వాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంత గొప్ప దావీదు తను దేనిని చూసి భయపడలేదు, దేనిని చూసి కృంగలేదు. కానీ తన జీవితంలోనికి ఎప్పుడైతే పాపం వచ్చిందో తను భయపడుతూ వచ్చాడు. తన జీవితంలో పాపం ఎప్పుడైతే వచ్చిందో తను సంతోషానికి దూరం అవుతూ వచ్చాడు. చదవండి మాటలకి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో 7వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనంలో, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిగణింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. చదవండి అక్కడ ఏం చెప్తున్నాడు? నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిగణించుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు. తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. ఏం వినిపించాలంటే ఆయనకి? ఉత్సాహ సంతోషములు ఆయనకి వినిపించాలి. అంటే దావీదు ఎప్పుడైతే పాపం చేయకుండా ఉన్నాడో, ఎంతవరకు అయితే పాపం చేయకుండా ఉన్నాడో, దేవునికి దగ్గరగా ఉన్నాడో, దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడో, ఆయన జీవితంలో ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది. ఎప్పుడైతే తన జీవితంలోనికి పాపం వచ్చిందో ఉత్సాహము పోయింది, సంతోషము పోయింది. దేనికోసం ఎందుకు చూస్తున్నాడు ఆయన? ఉత్సాహ సంతోషములు నాకు వినిపించము. వినిపించడం అంటే ఆయన ఏది వినకుండా ఉన్నాడా? ఎన్నో వినబడుతున్నాయి మాటలు, ఏవేవో రకరకాల మాటలు వినపడుతున్నాయి. కానీ ఏ మాట కూడా ఆయనకు సంతోషించట్లేదు. ఏ మాట కూడా ఆనందాన్ని కలుగజేయడం లేదు. ఏ మాట కూడా అతని చెవులకు వెళ్ళే ప్రతి మాట కూడా ఏది కూడా ఆయనకు అనిపించడం లేదు. ఏది కూడా సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎందుకనంటే తన పాపాన్ని బట్టి తను దుఃఖిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన జీవితంలోనికి పాపం వచ్చిందో తన జీవితంలో సంతోషం మాయమైపోయింది. ఎవరో వచ్చి చూడండి, అతన్ని బలవంత పెట్టలేదు దావీదును పాపం చేయమని. ఎవరో వచ్చి కావాలని బలవంత పెట్టలేదు, ఎవరు కావాలని వచ్చి చేయించలేదు, ఎవరు తన ఫోర్స్ చేయలేదు. తనంతట తానే ఇష్టపడి కావాలని పాపం చేశాడు. తనంతట తానే కావాలని పాపం చేశాడు. పాపం చేసి ఆ పాపంలో ఉన్న తాత్కాలికమైన ఆనందాన్ని అనుభవించాడు. కానీ చూడండి, శాశ్వతంగా తన జీవితం ఏం కోల్పోయాడు? ఉత్సాహము సంతోషము రెండు పోయినాయి. ఉత్సాహము సంతోషం పోయినాయి. తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఏమేమంటున్నాడు? ఎముకలంట విరిగిపోయినాయి. విరిగిపోవడం అంటే నిజంగా విరిగిపోవడం కాదు. దాని అర్థం ఏంటిదంటే బలహీనుడు అయిపోయినాడు, బలహీనంగా మారిపోయినాడు.
ఇంత చిన్న రాయి తీసుకొని శత్రువుని పడగొట్టిన వ్యక్తి, ఎంత పెద్ద బలమైన శత్రువులు ఉన్నా, ఎంతమంది శత్రువులు ఎదురుగా వచ్చినా భయపడకుండా యుద్ధంలో పోరాడిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడు? బలహీనమైపోయినాడు. దేవునికి దూరం అయితే పాపంలో ఉన్న వారి పరిస్థితి అదే. సంతోషం ఉంటుంది, అది తాత్కాలికమైన సంతోషం, కానీ శాశ్వత కాలం ఏంటిది? వేదననే. శాశ్వత కాలం ఏంటిది? అది బాధే. తర్వాత పాపంలో ఉన్నవాడికి ఎవరికి కూడా బలం ఉండదు, పాపంలో ఉన్నవారికి ఎవరికి కూడా నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. అదే చెప్తాను నేను, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. అప్పటిదాకా తన జీవితంలో ఉన్నాయి, అప్పటిదాకా తన బలవంతుడిగా ఉన్నాడు. పాపం తన జీవితంలోనికి ఎంటర్ అయింది. తాత్కాలికమైన ఆనందం కోసం దేవుడిని పక్కకు పెట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది? శాశ్వతమైన ఆనందం పోయింది, ఎముకల్లో బలం పోయింది, మనం ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములను తుడిచి వేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలిగి చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. నీ సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను దృఢపరచుము. దావీదు దేనికోసం పోరాడుతున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. నేను ఎప్పుడైతే నీ సన్నిధిలో నుంచి బయటికి వెళ్తానో దుష్టుని చేతికి నేను దొరికిపోతాను. ఎప్పుడెప్పుడు ఆయన దాచుకుంటాడు దుష్టుడు, ఎప్పుడెప్పుడు శత్రువు రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే నీవు నన్ను నీ సన్నిధిలోంచి నెట్టి వేస్తావో, నీ సన్నిధిలో నుంచి నేను దూరం అయిపోతానో దుష్టుడు నన్ను పట్టుకుంటాడు, నన్ను అంతకంతకు బాధిస్తాడు, నన్ను అంతకంతకు క్షీణింపజేస్తాడు, నన్ను అంతకంతకు నాశనం చేస్తాడు, నాశనానికి నన్ను నడిపిస్తాడు. కాబట్టి నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయ, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. నీ ఆత్మ నాలో ఉంటే నేను నడవగలను, నేను వెళ్ళే మార్గం మంచిదో కాదో తెలుసుకోగలను. నీవు నాలో ఉంటే నువ్వు నాతో మాట్లాడతావు, నీతో మాట్లాడకపోతే నేను ఏం చేస్తానని నాకు కూడా తెలియదు. సౌలు నుంచి దేవుడు నాకు వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి ఏమైపోయింది చెప్పండి? దేవుడు మాట్లాడకపోయేసరికి, భక్తులు మాట్లాడకపోయేసరికి, తనకు దేవుని దగ్గరికి సమాధానం రాకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపేశాలి దగ్గరికి పోయాడు. అటువంటి దుర్భరమైన పరిస్థితి, అటువంటి నీచమైన పరిస్థితి నాకు కూడా వస్తుందేమో, అటువంటి పరిస్థితి నాకు రానివ్వదు ప్రభు అని చెప్పి బతుకున్నాడు. ఎందుకంటే సకలం ఆయన దగ్గర ఉన్నాయి, సంతోషం ఆయన దగ్గర ఉంది, బలం ఆయన దగ్గర ఉంది, సమాధానం ఆయన దగ్గర ఉంది, ఆదరణ ఆయన దగ్గర ఉంది, నెమ్మది ఆయన దగ్గర ఉంది. రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని అడుగుతున్నాడు. అంటే తన జీవితంలో పాపం లేనంత వరకు ఆనందం ఉంది, రక్షణ ఆనందం ఉంది. కానీ ఈ పాపం చేసిన ఆనందంతో పోల్చుకుంటే ఆనందము చాలా గొప్పది. నేను పాపం చేస్తూ ఆనందం తెచ్చుకున్నాను, కానీ ఆ ఆనందానికి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అయ్యో నేను ఇంత తప్పు చేశానని చెప్పి దేవుని దగ్గర వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు. ఆ ఆనందమే బాగుంది కదా, ఆ జీవితమే బాగుంది కదా, దేవునితో ఉన్నంతకాలం బాగుంది కదా అని పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, నన్ను దృఢపరచము అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పాపంలో ఉన్న వారికి ఎవరికి కూడా సంతోషం ఉండదు, పాపంలో ఉన్న వారికి ఎవరికి కూడా బలం ఉండదు, పాపంలో ఉన్న వారికి ఎవరికి కూడా నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. పాపంలో ఉన్నవారు నడిచే మార్గం ఎటువంటిది అంటే నాశనకరమైన మార్గం, నరకానికి పోయే మార్గం. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని క్రైతనంగా చెల్లించి మనకిచ్చిన గొప్ప భాగ్యం అదే, మనకిచ్చిన గొప్ప ధన్యత అదే, మనకిచ్చిన గొప్ప సంతోషం అదే. ప్రభుతో పాటు మనం ఉన్నాం, ప్రభుతో పాటు మనం సంతోషిస్తూ ఉన్నాం. చూడండి, పాపం చేసే వాళ్ళకి లోకంలో ఎవరైనా దొంగలు చూడండి, దొంగలు ఏం చేస్తారు? దర్జాగా దొంగతనానికి వెళ్తారు, ఏదో ఒకటి చేసి దొంగతనం చేస్తారు, అనుభవిస్తారు. పోలీసు అన్న పదం వాళ్ళ దగ్గర వాడండి, పోలీసులు వాళ్ళని చూడనివ్వండి, ఎటువంటి పరిస్థితి ఉంటుంది చెప్పండి? గుండె కదిలినంత పని అయిపోతుంది, గుండె జారిపోయినంత పని అయిపోతుంది, వణుకుతారు, మాట సరిగ్గా రాదు, వణుకు వస్తుంది. పాపం చేసే వాళ్ళని చూడండి, లోకంలో అక్రమ సంబంధాలు చేసే వాళ్ళని చూడండి, బాగానే కనపడతారు, కానీ హృదయం నిండా భయం, ఎప్పుడేమవుతుందో, ఏం జరుగుతుందని భయం. అటువంటి భయంకరమైన స్థితిలో ఉంటారు. ఎవరి దాకా ఎందుకు? యవనస్తుల దగ్గర ఫోన్లు ఉంటాయి, వాళ్ళ ఫోన్లు తీసుకొని చూడండి, వాళ్ళ ఫోన్ను పట్టుకొని చూడండి, ప్రతి దానికి లాక్ వేసి పెట్టుంటాడు. లాక్లు చిన్న లాక్లు పెట్టరు, పెద్ద పెద్ద లాక్లు పెడతారు. ఎందుకు చెప్పండి? ఎక్కడ తన జీవితం బయటపడిపోతుందో, ఎక్కడ అవమానం పొందాల్సి వస్తుందో, ఎక్కడ సిగ్గుపడాల్సి వస్తుందో, ఎక్కడ నా జీవితం బయటపడిపోతుందో, అందరి ముందు నేను అవమానాలు పాలవుతాను అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయము అది మనల్ని ఎప్పటికీ కూడా నెమ్మదిగా ఉంచదు. అనుకుంటారు సంతోషం ఉంది, ఆనందం ఉంది అనుకుంటారు, కానీ ఒకనొక దినాన్ని అది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అదే దావీదు జీవితంలో జరిగింది. తనకు అర్థమైపోయింది తను ఎంత ఘోరమైన పాపం చేశాడు, తనకు అర్థమైపోయింది తను ఏ స్థితిలో ఉన్నాడు, తనకు అర్థమైపోయింది ఎంత ఎంత మరణపు అంచులో ఉన్నాడు, నాశనానికి దగ్గరగా ఉన్నాడు. అర్థమైపోయి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఉత్సాహ సంతోషాలు నాకు వినిపించు, నాకు నా ఎముకలను బలపరచు, నన్ను దృఢపరచు అని చెప్పి దేవుని దగ్గర రక్షణానందం మరల నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాడు.
చూడండి, మనము దావీదు భక్తులైతే పాపం చేసి వచ్చాడు దేవుని దగ్గరికి, కానీ నీవు నేనైతే చూడండి అదే పాపంలో జీవిస్తున్నటువంటి వాడు. మనకు తెలియదు, మనం దావీదుకి ఎవరో వచ్చి చెప్పారు పాపంలో జీవిస్తున్నామని. మనకు పాపంలో ఉన్నామని మనకు తెలియదు. ఆయన వచ్చి దేవుడిని బతిమలాడుతున్నాడు, నేను పాపం చేశాను, నన్ను క్షమించమని. కానీ నీవు నేనైతే ప్రభు దగ్గరికి రాలేదు, ప్రభుని వెతుక్కుంటూ రాలేదు. నా అంతటి నేనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చానని చెప్పడానికి మనం ఎంతమంది లేదు, ఎవరు లేదు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే తన స్వార్థ ద్వారా, తన దాసుల ద్వారా, తన మాటల ద్వారా ఏదో ఒక రీతిగా ఆయనే మన దగ్గరికి వచ్చాడు, మనల్ని ఒప్పించాడు, మనల్ని ఆయన వైపు తీసుకుని వచ్చాడు, మనకు తెలియజేశాడు. మన పరిస్థితి, మన స్థితిగతులు తెలియజేసి ఆయన వైపు మనం తీసుకుని వచ్చి ఈ సంతోషాన్ని, ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చాడు. అదే పేతురు భక్తుడు పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. ఏం చెప్తున్నాడు? మీరు ఆయన చూడాల, ఆయన ప్రేమించారు. ఎలా ప్రేమించారు? ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో అది తెలుసుకున్నారు. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశాడో మనం ఎరగకపోయినా, ఆయన తెలుసుకోకపోయినా, ఆయన దగ్గరికి రాకపోయినా ఆయన మన కొరకు ఏం చేశాడో అవన్నీ తెలుసుకున్నారు. కాబట్టి మీరు ప్రేమించారు. కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలం ఏంటంట? ఆత్మరక్షణను పొందొచ్చు. అంటే ఎటువంటిది? చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. చెప్పలేరు ఎవరు కూడా, మాటల్లో దేవుళ్ళు ఆనందాన్ని వర్ణించలేరు. పౌలు భక్తుడు తను ఉన్నటువంటి ఆనందాన్ని మాటల్లో చెప్పలేడు. ఆయన శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అయినా కానీ తను చెప్పలేడు. ఆనందించండి ఒక మాట చెప్తున్నాడు, కానీ తన హృదయం నిండా ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఆయన మొదలైతే మన దేవుతదే కనపడుతుంది. నాకైతే చచ్చిపోవాలని ఉంది, ప్రభువుని కలుసుకోవాలని ఉంది, కానీ మీ నిమిత్తం మీ లోకంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి మొదలైతే మన దేవుతో మనకు కనిపిస్తుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. అంటే ఆయన ఆనందం ఏంటిది? ప్రభుతో ఉండాలి. ఆయన ఆనందం ఏంటిది? ఇంకా ఈ లోకంలో ఉండి ఎక్కడైనా సరే శ్రమంలో, వేదనలో చిక్కుపోతారని భయం. ఈ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతారని భయం. ఈ ఆనందం నుంచి ఎక్కడ దూరం అయిపోతారని భయం. ప్రభు సన్నిధి నుంచి ఎక్కడ దూరం అయిపోతారని భయం. అదే ఈ లోకాన్ని విడిస్తే ప్రభుతో ఉంటాను, సంతోషంగా ఉంటానని నిరీక్షణ కలిగిన వారమైనటువంటి వ్యక్తులు. అంటే ప్రభువులో ఉన్న ఆనందము, ఆ సంతోషము, ఆ పాపముల నుంచి విడిపించబడిన ఆ ఆనందము అది మాటల్లో వర్ణించలేమని పేతురు భక్తులు చెప్తున్నాడు. చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారమని. లోకస్తులైతే ప్రాణాల పరిస్థితి భయపడతారు, లోకస్తులైతే శ్రమలు వస్తే భయపడతారు, లోకస్తులైతే మరణాన్ని చూసి భయపడతారు. కానీ నీకు నాకు దేనిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేనటువంటి స్థితి యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చాడు. నీవు నేను కూడా దేనిని బట్టి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే మనం ఈ లోకాన్ని విడవచ్చాము, కానీ శాశ్వతమైన ఆనందాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. శాశ్వతమైన ఆనందంతో ప్రభు దగ్గర మనం ఉంటాం. ప్రభుతో యుగయుగాలు మనము ఆ గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. మనము బలహీనులమే, మనము చచ్చినటువంటి వారమే, మనము దోషులమే దేవుని దగ్గర. ఇంకో మాట చెప్పాలంటే దేవునికి శత్రువులైనటువంటి వారు. రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయం. మన శత్రువులైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, ఆయనకు దూరస్తున్నాం. అయినా కానీ ఆ ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి ఆనందాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. మనం కూడా ఈ లోకంలో నెమ్మది లేనటువంటి వారు, మనం కూడా ఈ లోకంలో ఆదరణ లేనటువంటి వారు, సంతోషం లేనటువంటి వారు. కానీ ప్రభు మనకి నెమ్మదినిచ్చిన వాడు, ఆదరణ ఇచ్చిన వాడు, కనికరం చూపినటువంటి వాడు. అటువంటి ఆనందాన్ని మనకి ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలేనంటే అటువంటి ఆనందం ఎంతమందికి ఉంటుందని అడిగితే ఎవరు చెప్పలేరు. మన ఆనందము ప్రభు ఇంత గొప్ప ఆనందాన్ని మనకి ఇచ్చాడు అని మనం చెప్పలేము. పౌలు భక్తుడు ఏం చేశాడు? తన చలసాల్లో ఉండి తనున్న పరిస్థితిని చూడలేదు, తనకున్నటువంటి స్థితిగతులను చూడలేదు, ప్రభు వైపు చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. కానీ నీవు నేను ఏం చేస్తామనంటే ప్రభువుని పక్కకు పెట్టి చుట్టూ ఉన్నవి చూస్తూ ఉంటాం, చుట్టూ ఉన్న వాటిని చూస్తూ భయపడుతూ ఉంటాం, చుట్టూ ఉన్న వాటిని చూస్తూ ఏడుస్తూ ఉంటాం. అన్ని ఆ ఆనందం ఏం చేస్తుంది? ఈ యొక్క శ్రమను మనం ఈ వైపు చూడడం వల్ల ఏమవుతుందంటే ప్రభు ఇచ్చిన ఆనందం మనకు దూరం అవుతుంది. దాన్ని పట్టించుకోము. ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని బట్టి దుఃఖపడుతూ ఉంటాం. ప్రభువులు అలా చేయలేదు. ఎందుకనంటే నేను నమ్మిన దేవుడు నమ్మదగినటువంటి వాడు, నేను నమ్మిన దేవుడు జీవము కలిగినటువంటి వాడు, నా పరిస్థితుల్ని బాగుగా చూడగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. నేను బ్రతకాలనుకుంటే ఎట్టి పరిస్థితులను బయటకు తీసుకొని వస్తాడు. నా ఈ లోకంలో పని ఉందంటే ఎట్టి పరిస్థితులను బయటకు తీసుకొని వస్తాడు.
నేను ఈ లోకంలో అవసరం లేదనుకుంటే నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు అని దృఢమైన నిశ్చయత కలిగినటువంటి వాడు, ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి వాడు. కానీ నీ నా జీవితము పూర్తిగా ప్రభువుకు ఆధారపడినటువంటి జీవితం. ఆ రీతిగా ఆరాధిస్తే దేవుడు ఆనందించడు. మన జీవితంలో మనకి ఏది మొయిలో ఏది మంచిదో సమస్తం ఎరిగినటువంటి దేవుడు. మన మీదకి ఏమి రాబోతున్నాయో ఏం వస్తాయో ఎరిగినటువంటి దేవుడు. చూడండి, ఉదాహరణకి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సాక్షిగా చెప్పమన్నారు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 8వ వచనం అంటే నేను చదువుతాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 6, 7, 8 వచనాలలో అతడు బాలాకు వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి వద్ద నిలిచిండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా కన్నెను. అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏం చేశాడంటే ఆయన బాలాక్ అనే వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి ఎదురుగా వెళ్ళి పోరాడే ధైర్యం లేక, వెళ్ళి దమ్ము లేక ఏం చేశాడు? బిలాము అనే ప్రవక్తను ఆశ్రయించాడు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు, ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వదించబడతారని ఎదురుగా వెళ్ళి పోరాడి జయించే దమ్ము లేక, ధైర్యం లేక ఏం చేశాడు? బిలామును ఆశ్రయించాడు. బిలామును ఆశ్రయించి తీసుకెళ్ళి ఒక కొండ మీద నిలబెడతాడు. ఇక్కడి నుంచి ఇశ్రాయేల్ ప్రజలు శపించమంటాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ అతను నోటంటే ఏమొస్తుంది? ఆశీర్వాదమే వస్తుంది. ఇక్కడ శకునం బాగలేదు, అక్కడ తీసుకెళ్దామంటాడు. అక్కడి నుంచి శపించమంటాడు. అక్కడి నుంచి శపించినా కూడా అతను నోటేమిట శాపం రాదు, ఆశీర్వాదమే వస్తుంది. అలా పలుసార్లు ప్రయత్నం చేసి ఇంకా వారి వల్ల కాక వెళ్ళిపోతాడు. చూడండి, శత్రువు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ ఏం చేస్తున్నాడు? కుతంత్రాలు పొందుతున్నాడు, నాశనం చేయాలని చూస్తున్నాడు, తెప్పించాలని చూస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు లేకుండా చేయాలని చూస్తున్నాడు. కానీ ఆ సంగతి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాళ్ళ పక్షంగా ఉండి ఏవైతే వారి మీదకి శాపాలు వస్తున్నాయో ఏం చేశాడు? దేవుడు వాటిని ఆశీర్వాదంగా మార్చాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదు తమ చుట్టూ ఏం జరుగుతుందో, తమ చుట్టూ ఈ శత్రువు ఎన్ని పన్నాగాలు పొందుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయనకున్న గొప్ప పేరు ఏంటిదనంటే ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోడు, ఆయన కునుకడు. జారిపోయి కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. శత్రువు పన్నాగాలు పొందుతుంటే ఆయన గమ్ము ఉంటాడా? ఎదురుగా వచ్చే వాళ్ళైతే ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొంటారేమో, వెనక నుంచి వచ్చే వాళ్ళని ఎదుర్కోగలరా? ఎదుర్కోలేరు. అందుకే దేవుడు వారి పక్షంగా ఉండి వారి మీదకి వచ్చే ప్రతి శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఈరోజు అదే దేవుడిని నీవు నేను నమ్ముకుంది, అదే దేవుడిని నీవు నేను ఆశ్రయించింది, అదే దేవుడి దగ్గరికి నీవు నేను వచ్చింది. కాబట్టి నీవు నేను దేని విషయంలో కూడా చింతించాల్సిన అవసరము లేదు. శత్రువు ఎన్ని పన్నాగాలు మన మీద పడినా, ఎన్నిసార్లు మనల్ని ఇబ్బంది తీయాలని చూసినా దేవుడు మన పక్షంగా ఉంటే మనల్ని ఎవరు కూడా ముట్టలేరు, ఎవరు కూడా మన దగ్గరికి రాలేరు. ఆ సత్యాన్ని మనం నమ్మాలి. ప్రభు మనతో ఉన్నాడనే సత్యాన్ని మనం నమ్మాలి. అప్పుడే ఈ ఆనందాన్ని మనం అనుభవించగలం. ప్రభు మనతో ఉన్నాడనే ఆనందం మనకు ఉండాలి, కానీ ఆనందం మనకు ఉండదు. కానీ చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 4-5 వచనాలు, 23వ అధ్యాయము 4-5 వచనాలలో, ఎలాగనగా మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు అనుపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి నదుల యలాములోని పెద్దోరుల నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఎవరి వీళ్ళు? మోయాబీలు బిలామును పిలిపించారని చెప్తున్నాడు. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాడు. ఏం చేశాడంటే దేవుడు నిన్ను ప్రేమించను గనుక, అంటే ఇశ్రాయేల్ ప్రజలేమో గొప్పోళ్ళని, వాళ్ళు చెప్పిన మాట వింటారని, వాళ్ళు లోపడతారని కాదు. ఆయన ఇశ్రాయేలును ప్రేమించాడు కాబట్టి వారి మీదకి వచ్చిన శాపం అంతా ఏం చేశాడు? ఆయన ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు అదే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేల్ ప్రజలు పలుమార్లు పడిపోయినా, పలుమార్లు దేవునికి రోషాన్ని పుట్టించినా, పలుమార్లు ఆయన కోపాన్ని పుట్టించినా ఆయన వారిని విడిచిపెట్టకుండా పట్టుకునే ఉన్నాడు. వారిని చేరుస్తారని, గమ్మిస్తారని దేవుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు, విడిచిపెట్టలేదు. అదే చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించడు కనుక. మనం ఏదో గొప్పలమని కాదు, మనం ఏదో మాట వింటామని కాదు, మనం ఏదో ఉన్నతమైనటువంటి వాళ్ళమని కాదు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి వాటిని కాపాడాడు. అదే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుని మన ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు. ఏం చెప్తున్నాడు ఈ యోహాను భక్తుడు? మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు కాపాడాడు? ఆయన నిన్ను ప్రేమించడు కనుక నీ మీదకి వచ్చే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఇక్కడేం చెప్తున్నాడు? మీరు దేవుణ్ణి ప్రేమించారని కాదు, మీరేదో దేవుని దగ్గరికి వస్తారని కాదు, ఆయనే మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభుని తన కుమారుని లోకానికి పంపించి బలియాగా అర్పించాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. ఆ దేవుడు మనల్ని ఇచ్చే శాపాన్ని మారుస్తాడని చెప్తున్నాడు. చూడండి, ఎవరికి తెలుసు ఎన్ని వచ్చిపోయినాయి దగ్గరికి? మనకు తెలుసా? మనం ఎదురే చూడగలం. వెనకేం జరుగుతుందో మనకు తెలుసా? మన పక్కనేం జరుగుతుందో మనకు తెలుసా? తెలీదు. ఎన్నిసార్లు మరణం మన దగ్గరికి వచ్చి పారిపోయిందో తెలుసా? తెలీదు. మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనల్ని దేవుడు కాపాడకపోతే ఈరోజు ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ఆయన స్తుతించగలుగుతున్నాం. ఆయన కాపాడకపోతే లోపల ఉండేవారం కాదు. ఆయన అదే చెప్తున్నాడు, మనము దేవుడిని ప్రేమించమని కాదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మన మీదకి వచ్చే వాటన్నిటిని లయపరచడానికి, శత్రువు పన్నే పన్నాగాన్ని లయపరచడానికి ఆయన సమర్థుడు. మనకు వచ్చే అవసరతలని ఎరుగున్న దేవుడు. మనం భయపడాల్సిన పని లేదు. ఆయన పుణికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. కాబట్టి ఏటి గురించి కూడా చింతించకుండా ప్రభు ఇచ్చిన మనకు మహిమాయుతమైనటువంటి ఆ ఆనందాన్ని కలిగి ఆనందంతో ప్రభువును మనం సేవించాలి, స్తుతించాలి, ఆరాధించాలనే విషయాన్ని ఇప్పుడు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మన పిల్లలు పుడతారు. మనకు పిల్లలు ఎన్ని నెలలు మోస్తాం మనం? స్త్రీలు ఎన్ని నెలలు మోస్తారు? 9 నెలలు మోస్తారు. ప్రయాసపడి నొప్పులు పడి కడతారు. కడిన తర్వాత బిడ్డకు ఎంత ప్రేమగా చూసుకుంటారు చెప్పండి? ఎవరి నుంచి చెప్పాలన్నా? బిడ్డకు పాలు ఇవ్వాలని, అన్నం పెట్టాలని, బట్టలు ఇవ్వాలని ఎవరిని చెప్తారా? వచ్చి ఎంతో ప్రేమగా దగ్గరగా చేసుకుంటారు. అన్నీ ఇస్తారు. మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తారు. కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? రేపు వాడు పెద్దోడైపోయి నేను పెట్టే ఖర్చు అంతా నాకు తిరిగి ఇస్తాడనే? రేపు పెద్దోడైపోయి మంచి పెద్ద ఉద్యోగం తెచ్చుకొని నేను పెట్టిన ఖర్చు అంతా నాకు వడ్డీతో ఇస్తాడని పెడతారా? ఏ తల్లిదండ్రులు అట్లా పెట్టరు. అలా పెట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులే కాదు. ఏ తల్లిదండ్రులు అలా పెట్టరు. ఎందుకు పెడతారు చెప్పండి? నేను మోసి ప్రయాసపడి కన్న బిడ్డ కాబట్టి ప్రేమతో చూసుకుంటాను. అదే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను కనడానికి. ఈ లోకంలో స్త్రీలు ప్రాణం పెట్టరు, కేవలం కొంత ప్రయాసం మాత్రమే పడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని కనడానికి తన ప్రాణాన్నే పెట్టాడు. ఆయన మనల్ని కనడానికి తన ప్రాణాన్నే సిలువలో అర్పించాడు. మరి మనకు ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఆయనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది చెప్పండి? నొప్పులు పడి కన్నా మనకి ఎక్కువ ప్రేమ ఉంటుందా? ప్రాణం పెట్టి కన్నా ఆయనకి ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఆయనకే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆయన మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి మన చింతలన్నీ పక్కకు పెట్టి, మన ఆలోచనలు పక్కకు పెట్టి, మనం దేవుడిచ్చిన ఈ ఆనందంతో దేవుడిని స్తుతిస్తే, ప్రభు ఇచ్చిన చెప్పనాశకమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషంతో ఈ ఆనందంతో ప్రభుని మనం ఆరాధిస్తే, ఆరాధన దేవునికి ఇంపైన దుఃఖం వలె ఉంటుంది. ఎందుకంటే మన పాపాలు విడిపించదు. ఈ లోకం ఇవ్వదు ఆనందం. ఈ లోకంలో మనుషులు ఇవ్వలేరు ఆనందం. ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఇవ్వలేవు ఆనందం. అటువంటి ఆనందంతో పౌలు భక్తుడు ఆ జలసంలో ఉన్నాడు. అటువంటి ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు కూడా ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనని మనం ఆరాధించాలి. నా జీవితంలో కూడా ఒకప్పుడు ఇదే పరిస్థితి. నేను ఒకప్పుడు పాపంలోనే ఉండేవాడిని. నాకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు, కానీ ఏ రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడిని కాను. ఏదో అవసరాలకు వచ్చి ప్రార్థన చేసేవాడిని. ఏదైనా ఇస్తే ఉండేవాడిని, లేదంటే వెళ్ళిపోయేవాడిని. నా ఆయన దేవుడు కాదు, ఏం కాదు, దేవుడిని నమ్మేవాడిని కాదు నేను. అటువంటి పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, చనిపోయింది, మళ్ళీ 2 పిల్లలు పుట్టారు. కొంత సమస్యల్లో కూడా నేను వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, ఉద్యోగం లేదు, పిల్లలు వచ్చారు, ఆ భార్య ఉంది. ఎవరైనా చేయి చాపాలంటే పరిస్థితులు బాగలేవు. ఎవరైనా చేయి చాపాలన్నా చాచలేని పరిస్థితి. కష్టపడ్డాను. నేనే బేదర్ పనికి పోయేవాడిని. కొంతకాలం చదువుకున్నప్పటికీ బేదర్ పనికి పోయేవాడిని. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎవరి దగ్గర చేయి చాచడం ఇష్టం లేక దేవుడు మహాకృప మంచి ఉద్యోగం ఒకటి ఇచ్చాడు. మంచి ఉద్యోగం ఇచ్చాడు. అది కూడా ఎలా వచ్చింది? ఉదయాన్నే ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆదివారం ఇంటర్వ్యూ పెట్టారు. నేనేం చేస్తాను? ఉదయాన్నే 6 గంటలకు ప్రార్థనకి వెళ్ళి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసి, దేవా ఈ ఉద్యోగంలో నాకు ఇచ్చావంటే నేను మీరు నిలబడతాను, నేను మీ దగ్గర ఉంటాను అని ఒక ఒప్పందం చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను. దేవుడు అద్భుతంగా ఎంతోమంది 300-400 మంది వస్తే అందులో నాకు కూడా దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు. 300 మంది 400 మంది ఇంటర్వ్యూకి వస్తే 10 మందిని సెలెక్ట్ చేశాను. అందులో నా పేరు ఒకటి ఉంది. దేవుడు ఆ ఉద్యోగం నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ విషయం నేను ఎన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకున్నాను అంటే కేవలం 3 నెలలు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి దగ్గరగా నేను ఉండాలని
నేను జ్ఞాపకం పెట్టుకుంది కేవలం 3 నెలలు. 3 నెలలే నేను జ్ఞాపకం పెట్టుకున్నాను. తర్వాత నేను మర్చిపోయాను. తిరిగి యథావిధి నా జీవితంలోకి వెళ్ళిపోయాను. సినిమాల పిచ్చి ఎక్కువ, తిరుగుళ్ళు ఎక్కువ. సినిమాల పిచ్చి ఎంత పిచ్చి అంటే ఉదయాన్నే సినిమాకు వెళ్ళకపోతే వాళ్ళు ఒప్పుకోరు. సినిమాలకు వెళ్ళకపోతే బాగా ఒప్పుకోదు. అంతటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఇష్టానుసారంగా తిరుగుతున్నాను, డబ్బులు వస్తున్నాయి, శాలరీ బాగానే వస్తుంది, ఖర్చు పెడుతున్నాను, అప్పులు చేస్తున్నాను. ఏముందిలే, ఉద్యోగం ఉంది కదా, ఏమవుతుంది, అప్పులైతే ఏమవుతుంది, దేవుడు తీరుస్తాడులే. దేవుడు కాదు నేనే, దేవుడు కాదు నేను. నా ఏదో ఉద్యోగం ఉంది కదా, తీర్చుకోవచ్చులే, నిదానంగా తీర్చుకోవచ్చు, ఏముంది, ఒక జంపు కొట్టామంటే మొత్తం అప్పులన్నీ పోతాయని చెప్పి అప్పులు చేశాను. ఏకల రోజులు అప్పులు చేశాను. అప్పులు చేసిన తర్వాత బెంగళూరులోకి ఉద్యోగం వచ్చింది. మంచి శాలరీ వచ్చింది, పెద్ద కంపెనీలో వచ్చింది. వస్తే నేనేమనుకున్నాను, బెంగళూరుకి వెళ్ళిపోతాము, బాగా మంచి శాలరీ వస్తుంది, అప్పులు తీరుతాయి, అంతా బాగుంటుంది అనుకున్నాను. కానీ తీరా ఇంకా 10 రోజుల్లో జాయినింగ్ అనగా లాక్డౌన్ పెట్టాను. కరోనా టైంలో లాక్డౌన్ పెట్టాను. నేనేం చేశాను, వాళ్ళు అడిగాను, అప్పటికి కొత్త కంపెనీ వాళ్ళని అడిగాను, ఈ ఉద్యోగం ఇస్తారా లేదా, వచ్చే పరిస్థితి లేదు, బెంగళూరుకి వచ్చే పరిస్థితి లేదు అంటే, మీరు పర్లేదు, మీరు రిజైన్ పెట్టేసేయండి, మేము మీకు ల్యాప్టాప్ పంపిస్తాం, వర్చువల్గానే ఆన్బోర్డింగ్ చేస్తామని చెప్పాను. ఆన్లైన్లోనే అంతా చేసేస్తాము, మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు, మేము ఏదో ఒక రీతిగా నీకు ల్యాప్టాప్ డెలివరీ చేస్తాం అన్నారు. వాళ్ళ మాటలు నమ్మాం. రేపే జాయినింగ్ అన్నారు, నమ్మాం. రెసిగ్నేషన్ పెట్టాం. వాళ్ళు అప్పటికి చెప్తానే ఉన్నారు, బయటకు వెళ్ళొద్దు, పరిస్థితులు బాగలేవు, మార్కెట్ అంతా పడిపోయింది, కరోనా తగ్గదు. అప్పుడప్పుడు స్టార్టింగ్లోనే కరోనా తగ్గదు, అది ఇంకా ఎక్కువ అవుతుంది, మీకు చాలా ఇబ్బంది అవుతుందన్నా కూడా వినకుండా మేము రెసిగ్నేషన్ పెట్టాము. పెట్టిన తర్వాత రేపు అన్న వాళ్ళు వారం అన్నారు, వారం అన్న వాళ్ళు 2 వారాలు అన్నారు. 2 వారాల్లో నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయిపోయింది, ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. ఫోన్లు చేస్తున్నాం, పట్టించుకోలేదు. నేనేమో పీకల్లో తప్పులో ఉన్నాను. ఒక్క నెల సార్లు రాకపోతే నా పరిస్థితులే తలకిందులు అయిపోతాయి. అంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. అంతగా ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయాను, పూర్తిగా ఇరుక్కుపోయాను, అంత భయంకరంగా ఇరుక్కుపోయాను, చెప్పలేని మాటల్లో. అంత భయంకరమైన లక్షలు అప్పులు చేసి పెట్టారు. నెలకి దాదాపు 30,000 ఈఎంఐ కట్టాలి. నా శాలరీనే 30,000, నా శాలరీ అంతా ఈఎంఐ కట్టాలి. భయంకరంగా అప్పులు ఉన్నాయి. ఒక ఈఎంఐ 30,000, నా అప్పులు ఇంకెంత ఉంటాయో, 4-5 ఏళ్ళు పెట్టాను ఒక్కొక్క లోన్. అంతగా చేసి కూరుకుపోయాను. మళ్ళీ సంపాదించింది ఏమీ లేదు, వెనకాల కూడగట్టింది ఏమీ లేదు, అన్ని పరిమాణ వస్తువులు కొన్నాను, ఏది కూడా పనికొచ్చేది లేదు. అప్పుడు నేనేం చేశాను, లాక్డౌన్లో హైదరాబాద్లో ఉన్నాను. నా భార్య ఏమో కందుకూరులో ఉంది, మా ఊరు కందుకూరులో ఉంది. నేను ఒక్కడే ఉన్నాను. ఓ నెల రోజులు బాగానే ఉంది. నెల రోజుల నుంచి మొదలైంది, గుండెల్లో పీకుతా ఉంది, ఏదో తప్పు చేశాను, ఎక్కడో ఏదో మిస్టేక్ అయింది అనుకుంటా ఉన్నాను. ఆ సమయంలో లాక్డౌన్ కొంత వదిలేను. అప్పుడు నేనేం చేశాను, బండి తీసుకొని కందుకూరుకి వచ్చాను. బస్సులు లేవు, బండి మీద వచ్చాను. వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రవర్తన బాగలేదు. ఇక్కడికి వచ్చిన మా వాళ్ళ ప్రవర్తన బాగలేదు. ఉద్యోగం పోయింది, అప్పులు ఉన్నాయి. నేను ఎక్కడ వాళ్ళు అడుగుతారని అదొక భయం పడుతుంది వాళ్ళకి. నేను ఎక్కడ వాళ్ళని డబ్బులు అడుగుతానో అదొక భయం పడుతుంది. అంత రెస్పెక్ట్ లేదు. ఏ బండి మీద అయితే వచ్చానో అదే బండి మీద తిరిగి వారానికే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేటప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించింది అంటే, ఇంతకాలం బాగా ప్రయాసపడ్డావు కదా, ఇంతకాలం బాగా తిరిగావు కదా, ఇంతకాలం సినిమాలకు వెళ్ళావు, ఇంతకాలం షికార్లకు వెళ్ళావు, ఫ్రెండ్స్తో తిరిగావు, బాగానే ఎంజాయ్ చేసావు కదా, మరి ఈరోజు నీకు కష్టం వచ్చింది, నువ్వు సినిమా చూడగలవా, సినిమా చూసి నువ్వు ఆదరణ పొందగలవా అని అడిగాడు దేవుడు. నాకు సమాధానం దొరకలేదు. నీ బంధువుల కోసం ఎంత డబ్బులు ఇచ్చావు కదా, ఎంతమందికి డబ్బులు ఇచ్చావు కదా, ఈరోజు అసలు నీకు ఫోన్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా, అదానికి కూడా సమాధానం లేదు. నీ ఫ్రెండ్స్ తోటి అర్ధరాత్రులు తిరిగావు కదా, భయంకరంగా తిరిగావు కదా, మరి ఈరోజు నీవు ఎవడన్నా డబ్బులు అడుగుతుంటే ఎవడైనా నీకు ఇస్తున్నాడా, ఎవడు ఇవ్వడం లేదు. నువ్వు ఎలా ఇస్తావని అడుగుతున్నారు, ఎవడు కూడా ఒక్క రూపాయి కూడా చాపడం లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఒకే మాట అడిగాడు, నువ్వు ఎందుకు బతుకుతున్నావో నీకు అర్థమైందా, నీ బ్రతికేమైందో అర్థమైందా. చిన్న పురుగు లోకంలోనికి వస్తేనే నీ బతుకు మారిపోయింది. చిన్న పురుగు లోకంలోనికి వస్తేనే నీ బతుకు తలకిందులు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నీకు దిక్కులేదు. ఈ అప్పులు నువ్వు ఒక నెల కట్టకపోతే నీ మీద నుంచి కూర్చుంటారు వాళ్ళు. మరి నీ పరుగు పోతుంది, నువ్వు అవమానాల పాలు అయిపోతావు, నీ ఉన్నది మొత్తం నీ సర్వనాశనం అయిపోతుంది, నువ్వు తలెత్తుకొని కూడా దిగలేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇంతకాలం కష్టపడి ఏం సాధించావు, ఇంతకాలం గర్వపడి ఏం సాధించావు, ఇంతకాలం ఉద్యోగం వెలగబెట్టి ఏం సాధించావు, నాకు దూరంగా ఉండి ఏం సాధించావు. దేవుడు అడిగిన ప్రశ్న లేదు, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. నేను ఆ సమయంలో ఏం చేశాను అంటే, ప్రభు దగ్గర నిలబడ్డాను. తెలుసు యేసుప్రభు అంత కొంత, కానీ అప్పటిదాకా నా సత్యం తెలియదు. నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఆ సమయంలో విలవిలలాడుతూ ప్రార్థన చేశాను. ఎంత ఏడ్చాను ఆ సమయంలో నా ఒక్కడికే తెలుసు, మా కుటుంబంలో ఎవరికి తెలియదు, నా భార్య కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కడే హైదరాబాద్లో ఉన్నాను, ఆ రూమ్లో ఒక్కడే ఉన్నాను. నేను ఎంత ఏడ్చానో దేవుడు తెలుసు. అంత పశ్చాత్తాపడి దేవుడి దగ్గర గోజారితే
దేవుడు నేను ఎప్పుడైతే మారు మనసు పొంది ఆయన పశ్చాత్తాపడి దేవుడు అడిగాను, దేవుని గట్టిగా అడిగాను, ప్రభు ఈసారి నువ్వు నాకు సహాయం చేస్తే నేను మాత్రం ఖచ్చితంగా లోకంలో పోను, గట్టిగా నీ దగ్గర నిలబడతాను. నేను అవిధేత చేశాను, నేను పాపం చేశాను, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. నీకు దూరంగా ఉండి నేను చాలా తప్పు చేశాను, నేను నిర్లక్ష్యపడి నేను చాలా తప్పు చేశాను. సహవాసాల కోసము, లోకంలో ఉండే వాటి కోసము, మీ లోకంలో ఉండే ఆనందాల కోసం నేను తిరిగాను. ఈరోజు నాకు ఈ పరిస్థితి కలిసింది, ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎందులో కూడా సంతోషం లేదు, ఎన్ని సినిమాలు చూస్తున్నా సంతోషం లేదు, దిగులు వస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ అవమానాలు భరించే కన్నా అని చెప్పి దేవుని దగ్గర భయంకరంగా ఏడుస్తూ వచ్చాను. నా ఏడుపుకు దేవుడు సహాయం చేశాడు. వారం రోజులు అప్పటిదాకా ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కాదు. కానీ ఆ ఏడుపుతూ ఎప్పుడైతే వారం రోజులు నేను ప్రార్థన చేశానో దేవుడు అద్భుత రీతిగా మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇంకంతే. ఇంకా ఆ దెబ్బతోటి నేను ఆ లాక్డౌన్ సమయంలోనే బాప్తిజం తీసుకున్నాను. ఆ లాక్డౌన్ సమయంలో తీర్మానం తీసుకున్నాను, నా జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నాను. దేవుడికి ఒకటే తీర్మానం, ప్రభు నేను బ్రతికితే నీకోసం బ్రతకాలి, నువ్వు ఎలా నన్ను నడిపిస్తావు నడిపించు అని దేవుడికి అప్పగించుకున్నాను. నెమ్మదిగా దేవుడు నా ప్రతి బలహీనతను తొలగిస్తూ వచ్చాడు. మాట సక్రమంగా రాదు, మాట మాట్లాడితే ముందు ఒకటి వెనకొకటి వస్తాయి బూతులు. బూతు పదం లేకుండా ఒక సెంటెన్స్ కంప్లీట్ కాదు నేను మాట్లాడితే. అటువంటి మాట ఉండేది. ఎందుకు ప్రభు నేను బాప్తిజం పొందినబడి నా జీవితంలో నుంచి పోవట్లేదని 40 రోజులు ఉపవాసం చేశాను, ఈ బూతులు పోవాలని. దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన చేయాలని కూడా నాకు చేత అయ్యేది కాదు. నిలబడితే ఏం మాట్లాడతాను నాకు తెలియదు, ఏం ప్రార్థన చేస్తాను నాకు తెలియదు. మైండ్ కంట్రోల్లో ఉండదు, భయం, వణుకు, ఆ భయంకరమైన సిగ్గు. ఎవరికైనా ఇద్దరు ముందు నిలబడి మాట్లాడాలన్నా కూడా సిగ్గు. అంత భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఉండేది. ఈ బలహీనత నా జీవితంలో నుంచి పోవాలని దేవుడి దగ్గర మొదలుపెట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అంతకంతకు దేవుడు ఆయనకి ఎంత దగ్గరగా వస్తున్నానో అంత దగ్గరగా నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుడు అంత గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చాడు. నా ఉద్యోగాలు పోయినాయి, నా ఆర్థిక ఇబ్బందులు పోయినాయి, ఉద్యోగాలు మారినాయి, పెరిగింది అన్ని విషయాల్లో. ఆత్మీయంగా దేవుడు బలపరిచాడు, శారీరకంగా దేవుడు బలపరిచాడు. నా వయసు 30 సంవత్సరాలు. నేను దాదాపు బాప్తిజం పొంది 4.5 సంవత్సరాలు అయింది. 4 ఏళ్ళ నుంచి 3.5 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రభు బలంగానే ఉన్నాను. ఆ 1 సంవత్సరం రోజులు నేను విన్నాను బాగా వాక్యాలు, బాగా ప్రార్థన చేశాను. నెమ్మదిగా రోడ్ల మీద వాళ్ళకి సువార్త చెప్పడము, వాళ్ళకి ఆహారం ఇవ్వడము, అలా నుంచి మొదలు పెట్టాను సువార్త చేయడము. అలా చాలా మందికి సువార్త చేస్తాం, చాలా మందికి సహాయం చేస్తాం. తర్వాత దేవుడు సంఘ పరిచర్యకి పిలిచాడు. పెద్ద అన్నవాళ్ళ ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా దేవుడు నన్ను సంఘానికి నడిపించాడు. అక్కడ కూడా దేవుడు నిలబెట్టాడు. అన్నవాళ్ళు ప్రతి వారం పిలుస్తూనే ఉంటారు. దేవుడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చానో నా జీవితంలో ఆశీర్వాదమే నేను చేశాను. ఈ వాక్యం చెప్పినట్టుగా దావీదు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో నా జీవితం అటువంటిదే. కాకపోతే ఆయన అంతకుముందు దేవునితో ఉన్నాడు, కానీ అంతకుముందు కూడా దేవునితో లేను. ఆయన ఏదైతే ఏడుస్తూ వచ్చాడో నేను అంతే ఏడిచాను. అంత భయంకరంగా ఏడ్చాను నాకు తెలుసు. ఆ ఏడుపుని దేవుడు చూశాడు, ఆ కన్నిటిని దేవుడు చూశాడు, విడిపించాడు. ఆ రోజు ఆయన విడిపించకపోయి ఉంటే, ఆ రోజు ఆ ప్రార్థన వినకపోయి ఉంటే, 2 నెలలు ఉద్యోగం రాకపోతే నేను లోకంలో ఉండేవాళ్ళు లేదు కూడా నాకు తెలియదు. అటువంటి తలంపులు వచ్చినాయి ఆ సమయంలో. వాటి వేటికి అవకాశం ఇవ్వకుండా దేవుడు నన్ను క్షమించాడు. నాకు అప్పుడప్పుడు ప్రార్థనలు అనిపిస్తుంది, నాలాంటి వాడిని కూడా నువ్వు క్షమించగలవా, నాలాంటి ఆలోచనలు ఉన్నాడు కూడా క్షమించగలవా, నాలాంటి పనికిమాలినాడు కూడా క్షమించగలవా అని ప్రార్థన చేసుకుంటే అంత ఆయన కృపను తెలుసుకున్న కొద్దీ అంతగా దేవుడి దగ్గరికి వచ్చి ఏది వచ్చినా ఇప్పుడు భయపడం, ఏది ఉన్నా కూడా దీనిని చూసి కూడా భయపడం. ఎందుకంటే అటువంటి శాశ్వతమైన ఆనంద ప్రభు మనకి ఇస్తూ వచ్చాడు. లోకంలో ఏది కూడా అంత విలువైంది అనిపించదు, ఏది కూడా అంత విలువైంది అనిపించదు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రమ్మన్నాడు, ఆనందంతో రమ్మన్నాడు. నేను ఈ వారం వస్తే మళ్ళీ వచ్చే వారం వరకు ఎప్పుడెప్పుడు మళ్ళీ సందేహం వస్తానని చూస్తూ ఉంటాను. ఈ మధ్యలో ఎవరైనా పిలుస్తారేమో ప్రార్థనకి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఆనందము చెప్పనాశక్యమైనటువంటి ఆనందం, చెప్పలేం. అంత గొప్ప ఆనందాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనందరికీ కూడా గొప్ప సాక్ష్యాలే ఉంటాయి. మనందరినీ కూడా దేవుడు విడిపించేవాడు, మనందరినీ కూడా దేవుడు నడిపించిన వాడు, మనందరినీ కూడా పోషిస్తున్నటువంటి వాడు. ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగంగా చేసినటువంటి వాడు. కాబట్టి ఆ ప్రభువుని సంతోషంతో ఆనందంతో మనం ఆరాధించాము. చూపేటువంటి ప్రభువును మనందరికీ అనుగ్రహించిన దాకా దేవుడు కొద్ది మనసుకు సాక్షిని జీవించాలి.